హలో అండి. రోజు మసాలా ఫుడ్ తిని, తిని, తిని బోర్ కొట్టిన వాళ్ళకి ఈ రెసిపీ అండ్ అది మీకు తెలిసే ఉంటుంది ఆల్రెడీ. బట్ నా స్టైల్‌లో మీరెప్పుడు చూడలేదు కదా! సో, మీలో ఎంతమందికి కంఫర్టింగ్ ఫుడ్ అంటే ఇష్టం? ఐ యామ్ వన్ ఆఫ్ దోస్ పర్సన్. నాకు కర్డ్ రైస్ అంటే పిచ్చి పిచ్చిగా ఇష్టం. లెట్స్ మేక్ కర్డ్ రైస్ విత్ కర్డ్. ఐ నో. ఐయామ్ జస్ట్ జోకింగ్. సో, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు జీలకర్ర బాగా వేగేటట్టు చూడండి. దాని తర్వాత మినపప్పు శనగపప్పు మంచిగా వేగేంత వరకు వేచండి. పోపు మాత్రం మాడిపోకుండా చూసుకోండి. దాని తర్వాత కాజు ఆప్షనల్ అనమాట, మీరు యాడ్ చేసుకోవచ్చు, చేసుకోకపోయినా పర్లేదు. దాని తర్వాత నేను కరివేపాకు పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు వేసి బాగా వేచుతున్నాను. ఎట్ ద ఎండ్ కొత్తిమీర వేసి స్టవ్ టర్న్ ఆఫ్ చేసుకోండి. అన్నం చల్లారిన తర్వాత గట్టిగా అయిపోతుంది కదా! సో, అది నేను మొత్తం ఓపెన్ చేయడానికి ఇలా చేస్తున్నాను అనమాట. దాని తర్వాత పెరుగు తీసుకున్నాను. పెరుగులో కొంచెం వాటర్ యాడ్ చేసి వేశాను. ఎందుకంటే గట్టిగా అయిపోతుంది కదా! సో, కొంచెం పల్చగా ఉండేటట్టు నేను చేస్తున్నాను. ఆ తర్వాత మీకు సరిపడంత సాల్ట్ వేసుకోవచ్చు మీరు. అండ్ మనం వేచుకున్న పోపు అంతా వేసుకొని బాగా కలుపుకోండి. ఇన్ ద ఎండ్ నేను రోస్టెడ్ పీనట్స్ వేసుకున్నాను. నా దగ్గర అవైలబుల్ ఉన్నాయి కనుక. ఇది ఆప్షనల్, మీరు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే ఇగ్నోర్ చేయొచ్చు. అండ్ లెట్స్ టేక్ ఇట్ ఇన్ అ బౌల్ అండ్ ఎంజాయ్ ఇట్. ఆన్ టాపింగ్ నేను కొంచెం దానిమ్మ గింజలు వేసుకున్నాను అండ్ తరుక్కున్న ఉల్లిపాయలు. దేర్ యూ గో, ఎంజాయ్ యువర్ ఫుడ్. ఐల్ సీ యూ, బాయ్.